హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చిన్నారి వ్లాగ్స్ అండ్ టాక్స్. ఈరోజు ఎంతో రుచికరమైన చామగడ్డల పులుసు అండి. అలాగే అందులో గుడ్లు కూడా వేసుకున్నాను. ఈ కాంబినేషన్లో చేసుకోవడం చాలా రుచిగా ఉంటుందండి. మేము చిన్న ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చామగడ్డతో పాటు చికెన్, మటన్, అలాగే ఎగ్స్ కొన్ని వేసి చేసేవారు. మీకే కాంబినేషన్ ఇష్టమో తప్పకుండా చెప్పేయండి ఫ్రెండ్స్. ఇవి నేను ఒక పావు కేజీ చామదుంపలు తీసుకున్నాను. వాటిని ముందుగా కడగకూడదండి. వాటిని పీల్ చేసి మనం ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాతనే శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా పులుసు పెట్టుకున్న వాటికి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం సైజు ఉన్న 2 ఉల్లిపాయలని కట్ చేసి వేసుకున్నాను. అందులో కాస్తంత ఉప్పు వేసి అవి దోరగా వేగనివ్వాలి. ఇలా వేగనిచ్చిన తర్వాత మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని ఇందులో వేసుకోవాలండి. ఇవి జిగురుగా రాకుండా ఉండడానికి నేను ఒక చిన్న టిప్ చెప్తానండి. మనం బియ్యం కడిగిన నీళ్ళల్లో వేసి చామగడ్డలు శుభ్రం చేసుకుంటే మనకి జిగురు అనేది అస్సలు రాదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చాలామంది జిగురు వస్తుందని, టేస్ట్ బాగుండదని స్కిప్ చేస్తారు ఈ చామదుంపలు. కానీ నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి వండి చూడండి, మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. వైట్ రైస్తో తిన్నా, బగారా రైస్తో తిన్నా, చపాతీలో తిన్నా, ఎందులో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇవి కాస్త వేగిన తర్వాత మనకి రుచికి సరిపడంత కారం, అలాగే కొద్దిగా పసుపు, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఆ రుచే వేరు. మీరు ట్రై చేయండి, చాలా వరకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను చామదుంపల పులుసులోకి బగారా రైస్ చేశానండి. అందులో మనం కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకొని గంజి అనేది వంపుకున్నాను, రైస్ వాటర్ని. ఆ వాటర్ ఇప్పుడు నేను వేస్తున్నానండి. ఈ రైస్ వాటర్ వేసుకోవడం వల్ల మనం గ్రేవీలో ఏమీ వేయకుండా చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇలా రైస్ వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండుని రసం తీసి ఇందులో వేసేసుకోవాలి. మనకి గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకొని కొన్ని వాటర్ కూడా వేసుకొని సిమ్లో పెట్టి నెమ్మదిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు చింతపండు రసం అనేది ఇందులో వేసేస్తున్నానండి. చామగడ్డలతో చేసుకున్న పులుసు కానీ, కూర కానీ ఏదైనా కనీసం నెలకి ఒక 2 సార్లు అయినా తినాలంటారు. ఎన్నో పోషకాలు ఉంటాయండి ఇందులో. చాలామంది జిగురుగా ఉంటుంది అని చెప్పి స్కిప్ చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేసుకొని చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. నేను కొద్దిగా కరివేపాకు, అలాగే కసూరి మెంతి, బండ పువ్వు, ఒక భోజ్వరాకు వేసుకున్నానండి. ఇవన్నీ వేసి మనం సిమ్లోనే ఒక 10 to 15 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. చివరగా ధనియాల పొడి కూడా వేసేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి. ధనియాల పొడి కూడా వేసిన తర్వాత మరో 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదా, మనం రైస్ వాటర్ వేయడం వల్ల గ్రేవీ అనేది ఎంత థిక్గా వచ్చిందో. మీకు రైస్ వాటర్ నచ్చకపోతే మీరు నార్మల్గా హాట్ వాటర్ కూడా వేసేసుకోవచ్చండి. ఇలా పూర్తిగా మనం ఆయిల్ పైకి తేలేంత వరకు నెమ్మదిగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు నేను పక్క స్టవ్ మీద గుడ్లు అనేది పెట్టుకున్నానండి. అవి కూడా ఉడికించుకొని పొట్టు తీసి పెట్టేసుకున్నాను. చూస్తున్నారుగా గ్రేవీ అనేది ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు కట్ చేసి కాట్లు పెట్టి పెట్టుకున్న కోడిగుడ్లని ఇందులో వేసి మరో 5 నిమిషాలు మగ్గనిస్తే మనకి ఎంతో రుచికరమైన చామదుంపల గుడ్ల పులుసు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు గుడ్లు వేసుకోవడం నచ్చకపోతే ఇంతవరకు పర్ఫెక్ట్గా చేసేసుకుంటే ఈ పులుసు చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా చెప్పేయండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అయిన
చామదుంపల పులుసు అనేది రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీరు చామగడ్డ కూర ఎలా తింటారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారుగా ఎంతో రుచికరమైన చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి చేపల పులుసు ఎంత ఎంజాయ్ చేస్తూ తింటామో ఈ చామదుంపల పులుసు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్.